ఇప్పుడు మహేష్ బాబు గారు అంటే ఇప్పుడు కృష్ణ గారి తర్వాత మహేష్ బాబు గారు అంత పేరు తెచ్చుకుంటున్నారు. సో మహేష్ బాబు గారి తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఆ రకంగా ముందుకు వెళ్తున్నారు. పాప కానీ వాళ్ళ అబ్బాయి కానీ. అబ్బాయి సినిమా కూడా రెడీ చేస్తున్నారు అని అంటున్నారు. దాంట్లో మీ ప్రోత్సాహం ఏమన్నా ఉంటుందా? అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకోగలిగే స్టేజ్ వచ్చేసారు. ఓకే, వాళ్ళు ఏం చేసుకుందాం అనుకుంటే దాన్ని పేరెంట్స్ సపోర్ట్ చేయటం తప్ప. సితార్ ఆల్మోస్ట్ అడ్వర్టైజ్మెంట్స్లో కానీ చిన్న చిన్న పోర్షన్స్ వేయటంలో కానీ తర్వాత యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతుంది ఆ పాప. మీరు మీరు గమనించే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు లాగానే చారిటీస్ కూడా చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అమ్మాయి ఈ ఏజ్లోనే. ఓకే, చారిటీస్ కూడా. మా ఊళ్ళో స్కూల్ ఉంది. ఓకే, 100 సైకిల్స్ కొని పంపించింది పిల్లలకి. అబ్బా, అంటే ముందు ఆ యాటిట్యూడ్. ఎస్, డబ్బు గురించి కాదు. డబ్బు గురించి కాదు, సేవా దృక్పథం. వాళ్ళ అబ్బాయి మహేష్ బాబు గారు అంటే మీ అబ్బాయి కూడా అంటే ఒక ఇన్సిడెంట్ చెప్తున్నా. ఓకే, అట్లాంటివి చాలా జరుగుతుంది. ఓకే, మా విలేజ్ బురిపాలెంలో స్కూల్లో, అంటే మా మదర్ పేరు ఏముంటుంది స్కూలు, మా ఆవిడ కట్టించిన స్కూలు. మన స్కూలు మన పిల్లలని అమ్మాయి కలగటం. ఓకే, దట్ ఇంట్రెస్ట్. మీరు ఎప్పుడన్నా తీసుకెళ్తుంటారా వాళ్ళని? బురిపాలెం తీసుకెళ్తాం వస్తూ ఉంటారా? రమేష్ గారి ఫ్యామిలీ, రమేష్ బాబు గారి ఫ్యామిలీతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ అబ్బాయిని ఏమన్నా దీంట్లోకి తీసుకొద్దు రావాలన్న ప్రయత్నం ఏమన్నా జరిగిందే? హీరోగా గారి అబ్బాయి జయకృష్ణని అతను వస్తున్నాడు, నెక్స్ట్ వస్తున్నట్టు కదా, 2-3 సినిమాలు వస్తాయి అని డిస్కషన్ జరుగుతున్నాయి. ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ సుధీర్ బాబు గారు ఆల్రెడీ ఉన్నారు యాక్టర్ గా, ఒక పిక్చర్ రాబోతోంది. అవును. సో అందరినీ మాట్లాడుతున్నా కానీ నేను మీ బాబు గురించి మాట్లాడాలంటే నేను అదే, అందరూ వచ్చారు మీరు ఎందుకు మీ అబ్బాయిని ఎందుకు ప్రోత్సహించలేదు అన్న మాట అయితే వస్తూ ఉంటుంది. అది వాడికి ఇంట్రెస్ట్ లేదు. అంటే నేను ఫిలిం ప్రొడక్షనే కదా, యాక్టింగ్ గురించి కాదు. వాడు తీస్తా అంటే వాడు మామూలుగా అందరూ ఫ్రెండ్స్, శంకరాణీలు కానీ, మైత్రి నవీన్ కానీ, మామూలుగా రామ్, ఆచంట రామ్ గోపి కానీ, కళ్యాణ్ రామ్, రెడ్డి అని వీళ్ళందరూ బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది వాడికి. వీళ్ళు పడే బాధలు ఇవన్నీ చూసి నాకు సినిమా వద్దని. కానీ సుధీర్ బాబు గారు మాత్రం సినిమాల్లో మంచిగా రాణిస్తూ వస్తున్నారు. మహేష్ బాబు గారి లాగా ఈక్వల్గా రాకపోయినా కొంచెం ఆయన కూడా ఆ ధోరణి అయితే వెళ్తోంది అక్కడికి. సో ఫ్యామిలీని ఏకతాటి మీద నడిపించటం అనేది ఆదిశేషగిరిరావు గారికి మాత్రమే సాధ్యమైంది అని నేను అంటున్నాను. బయట కూడా అనుకుంటున్నాం అదే. అంటే కృష్ణ గారు లేకపోయినా, విజయనిర్మల్ గారు లేకపోయినా ఆదిశేషగిరిరావు గారు ఫ్యామిలీలో ఎటువంటి చిన్న సమస్య వచ్చినా ఇప్పటికీ ఆయనే తీరుస్తున్నారు అని అంటున్నారు. నిజమేనండి? సమస్య కాదు, ఏదైనా అడ్వైస్ కావాలంటే అడుగుతారు, అడ్వైస్ ఇస్తాను. అడ్వైస్ వరకేనా? ఫ్యామిలీ పరంగా ఇంకా ఏ విషయాల్లో కూడా మీరు తలదొచ్చరా? జనరల్గా ఏదైనా అడిగితే చెప్పటమే కానీ ఏది మంచి చెడు అని చెప్పటం. అంటే మీరు బాబాయ్ అవుతారు, సపోర్ట్ ఇస్తాను అన్ని విషయాల్లో. మహేష్ గారికి మీరు సొంత బాబాయ్ కాబట్టి సో మీతో వచ్చి చర్చించడం, మీతో ఏదైనా విషయాలు మాట్లాడడం ఉంటాయి కదా, అలాంటివి ఉంటాయి కదా ఇప్పుడు కూడా, ఎప్పుడు ఉంటాయి. సో అంటే ఎక్కడా కూడా ఈ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు బయటికి రాకుండా, అంటే ఏదో జరిగిపోతుందని కాదు, చాలా గుంభనంగా వ్యవహరించడం కానీ, చాలా చక్కగా ఒక పద్ధతిగా వ్యవహరించడం అనేది కానీ మొత్తం శేషగిరిరావు గారి ద్వారానే సాధ్యమవుతుందని చెప్పని అంటారు. నిజమే కదా? ఆ విషయంలో అన్నయ్య నేర్పింది, అది అన్నయ్య నేర్పింది. అవును, ఆయన కూడా ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా బయటపడేవారు కాదు. ఏదైనా ఉంటే తనంతట తానుగా లోపలే ఉంచేవారు కానీ ఎక్కడా కూడా బయట చెప్పేవారు కాదు. ఆయన నుంచి నేర్చుకున్నదే. ఆయనలో ఇంకా మీకు బాగా నచ్చిన విషయాలు ఏంటి అన్నయ్యలో? అంటే నిర్మమాటంగా మాట్లాడటం, ఎవరితోటైనా ఏదైనా తన మనసులో అనుకున్నది మాట్లాడేయటం అనేది. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడు. రాజశేఖర రెడ్డి గారితో కూడా ఒకసారి ఇట్లాగే గట్టిగా నిర్మమాటంగా ఒక మాట మాట్లాడారట, నిజమేనా? ఏదైనా మాట్లాడతారు, అది ఎవరైనా. మళ్ళీ నేను ఆ విషయాలన్నీ ఎందుకు తవ్వటం అనవసరం, అది ఏదైనా నిర్మమాటంగానే మాట్లాడటం అలవాటు. సో అదే రకమైన ధోరణి మీది కూడా, ఎక్కడ కూడా ఏది దాచుకోవడం అనేది తెలియదు. ఇప్పుడు ఇంటర్వ్యూలో మీరు ఏం అడిగినా నేను చెప్పేస్తాను, అడగద్దు అది అడగమని ఏమీ చెప్పలే నాకు. మీరు ఏదైనా అడగండి, నేను ఏదైనా సమాధానం ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఎప్పుడన్నా మీకు మంచి పొజిషన్ ఇస్తాం, కాంగ్రెస్ పార్టీలోకి రండి, మీ అన్నయ్య ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో ఒక ఎంపీగా పోటీ చేసి ఆయన సేవలు అందించారు, మీరు కూడా రండి అని అంటే మీకు
ఆ రకమైన అభిప్రాయం ఉందా? పార్టీ మారే అభిప్రాయం ఏమన్నా ఉందా? ఇప్పుడు లేదు. రాహుల్ గాంధీ గారితో కూడా మీకు మంచి సంబంధాలు ఉన్నాయి. మంచి సంబంధాలు ఉన్నాయి. లోకల్ కాంగ్రెస్ ఆయన కలుస్తానే ఉండే మొన్న పాదయాత్రకు వచ్చి పాదయాత్ర. అవును. ఇప్పుడు మీరు చూస్తే రాహుల్ గాంధీ మొన్న పార్లమెంట్ స్పీచెస్ చూడండి, అవుట్ స్పోకెన్ గా బాగా మాట్లాడాడు. ఇన్ ద రీసెంట్ ఇండియన్ పాలిటిక్స్ లో ఏదో కొంతమంది హిందుత్వం మీద విమర్శించాడు, అదే. అవును, అదేం కాదు. హిందుత్వం పేరు చెప్పి కొంతమంది ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని అన్నాడు. అదే మాది పేటెంట్ అన్నట్టుగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, మేమంతా హిందువులం కదా అని. అవును. అంటే దేనికి వస్తున్నానంటే, అట్లా మాట్లాడింది మీరు సోషల్ మీడియాలో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. అంటే దే ఆర్ లైకింగ్, బై అండ్ లార్జ్ దే ఆర్ లైకింగ్, ఇండియన్ పబ్లిక్ ఈజ్ లైకింగ్. సో హీస్ ఫెచింగ్ సమ్. అదే రిప్లైస్ మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఇస్తుంటే దానికి వ్యూస్ తగ్గుతున్నాయి. అంటే ఆయన చెప్పిందే చెప్తున్నారు కదా, ఎన్నిసార్లు వింటాము. అదే ధోరణి నుంచి బయటికి రావాలి అనేది మరి వాళ్ళు దే హావ్ టు పికప్. మంది ఏమి హిందూ కంట్రీ కాదు, సర్వమత సౌభ్రాతృత్వం అని మనం ఎట్లా చెప్పుకుంటామో అన్ని మతాలని కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉంటుంది అనేది మొన్న రాహుల్ గాంధీజీ గారు చెప్పిన దాంట్లో సారాంశం అదే. నాకైతే నేను విన్న తర్వాత అదే కనిపించింది. ఏ మతాన్ని తిట్టారు, ఇది అది వ్యూస్ తగ్గినాయి. అవును, అది కరెక్టే. అంటే ఇప్పుడు దాని అర్థం అంతే కదా, కాంగ్రెస్ ఈజ్ గ్రోయింగ్. అంటే కాంగ్రెస్ కాదు, రాహుల్ గాంధీ ఈజ్ గ్రోయింగ్ యాజ్ అన్ యాక్సెప్టబుల్ లీడర్. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో లోకేష్ ఉన్నారు, ముందంతా ట్రోల్ చేశారు, అది చేశారు, ఇది చేశారు. ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు మెయిన్ రీజన్ టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఏది కూటమి ఏమి కాదు. అసలు టీడీపీ గవర్నమెంట్ ఫస్ట్ రీజన్ వీళ్ళంతా కలిసి భువనేశ్వర్ గారిని మాట్లాడటం, అప్పుడే 50% పోయింది వైఎస్ఆర్సీపీ. రెండోది యువగళం పాదయాత్రతో లోకేష్ చేసింది టీడీపీ క్యాడర్లో ఒక మోరల్ బూస్ట్, ఒక యాక్సెప్టబిలిటీ, గవర్నమెంట్ని బెదిరించవచ్చు. అంతకుముందు గవర్నమెంట్ అంటే టెర్రరైజ్ చేసి కేసులు పెట్టి లోపలేసి అది చేసి చేస్తున్నారు. ఒకటి బయటకు వచ్చి దిగేటప్పటికి దట్ ఈస్ మెయిన్ రీజన్ ఫర్ టీడీపీ విక్టరీ. మూడోది ఒక చిన్న పిచ్చి కేసులో చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెట్టడం, ఆ మూడింటితోనే అయిపోయింది. టీడీపీ more than 120+ seats. తర్వాత ఇవన్నీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు, వీళ్ళు సమర్థించుకోలేకపోయారు. లేకపోతే జనసేన కలిశారు, లేకపోతే బీజేపీ కలిసింది, ఎలక్షనీరింగ్ చేసుకోగలిచారు. దాంతో ఇంకో 30-40 సీట్లు యాడ్ అయినాయి. టీడీపీ వల్ల జనసేనకు ఒక 21 గెలిచే అవకాశం వచ్చింది. లేకపోతే 0.5% కూడా లేని బీజేపీకి ఒక 8 సీట్లు గెలిచే అవకాశం వచ్చింది. అవన్నీ యాడ్ అయినాయి. అవును. కానీ 3 ఫ్యాక్టర్స్ ఏది, వీళ్ళు భువనేశ్వర్ గారితో మాట్లాడటం, భువనేశ్వర్ గారి మీద చెడుగా మాట్లాడటం, లోకేష్ పాదయాత్ర, జైల్లో ఒక పిచ్చి కేసులో జైల్లో పెట్టడం, ఈ మూడు కూడా మూడింటితోనే టీడీపీ యాజ్ వాక్ ఓవర్. మీరు ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు ఆ సబ్జెక్ట్లోకి చెప్తున్నా. ఇప్పుడు సోనియా గాంధీ, మన రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడతారు. రాహుల్ గాంధీ గారి నుంచి అలా గ్రో అవుతుంది. ఒకసారి రాహుల్ గాంధీకి నేను లోకేష్ కంపేర్ చేస్తున్నా, ఎందుకు పనికిరాడన్న వాళ్ళు, పప్పు అని తిట్టిన వాళ్ళు, అంటే అలా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. రాహుల్ గాంధీ హస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. నో డౌట్. అట్లనే లోకేష్ గారు ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. మీలో నేను 2 పార్శ్వాలు గమనించా. ఒకటి, కాంగ్రెస్ని కాదనలేరు మీరు, లోకల్గా టీడీపీతోనూ మీరు మంచి స్నేహ సంబంధాలు పార్టీలో కొనసాగుతున్నారు. ఈ 2 ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సందర్భాన్ని మీద ఒక క్వశ్చన్ వేస్తాను. మొన్న ఏదైతే అందరూ ప్రమాణ స్వీకారం చేశారో, ప్రమాణ స్వీకారం చేసిన రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చి, అటుపక్క నుంచి చిరంజీవి గారిని తీసుకొచ్చి, ఇద్దరిని ఒక భుజం మీద పెట్టుకుని అంటే
గతంలో కూడా ఇదే రకమైన సిచ్యువేషను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎదురైంది. చిరంజీవి గారు స్టేజ్ మీదకి రాగానే ముందుగా ఈయన్ని కాకుండా ముందు వెళ్ళి చిరంజీవి గారిని ఆప్యాయంగా పలకరించడం, దగ్గరికి వెళ్ళి పలకరించడం నరేంద్ర మోదీ గారు. సో ఈ సిచ్యువేషను ఇది దీన్ని రెండింటిని బేరీజ్ వేసుకుంటే మీకు ఎటువంటి అభిప్రాయం కల్పిస్తుంది అక్కడ ఆ విషయంలో? అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించింది, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేసింది విత్ ది హెల్ప్ ఆఫ్ జనసేన అండ్ బీజేపీ, ఓకే. బట్ అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ జనసేనని పైకి తీసుకొచ్చే ప్రయత్నం అటు మోదీ గారు చేస్తున్నారు. ఇది రాజకీయంగా భావించాలా, వాళ్ళకి చిరంజీవి ఫ్యామిలీతో ఉన్న ఇంటిమసీని దాన్ని ఆ రకంగా చూడాలా? రెండూ ఉంటాయి రండి. నేను క్వశ్చన్ చెప్పా, నేను ఆన్సర్ ఇచ్చాను మీకు. నేను మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. రెండూ ఉంటాయి. ఒకటి నిజమేనా ఉంటాయి, రెండోది 2029 హూ నోస్. ఎస్, 2029 ఎలక్షన్ అనేది ఎవరితో ఉంటారు, అలయన్స్ పార్ట్నర్స్ కలకాలం కలిసి ఉంటారు అనేది ఏం లేదు. ఓకే. 2019లో టీడీపీ వెంట విత్ కాంగ్రెస్. ఎస్. ఈ 2024 వచ్చేటప్పుడు టీడీపీ వెంట విత్ బీజేపీ. 14లో బీజేపీ. రేపు 24/9లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలేరు. కాకపోతే ఇక్కడ మీరు అడిగిన దాంట్లో రెండు ఏంటంటే, మామూలుగా 2 రీజనల్ పార్టీస్ బలంగా ఉన్న చోట ఇంకో 3వ రీజనల్ పార్టీ కానీ నేషనల్ పార్టీ కానీ ఇండివిజువల్గా వచ్చే ఛాన్స్ లేదు. ఈ 2 రీజనల్ పార్టీస్ బలంగా ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో 2 బలంగా ఉన్నాయి, టీడీపీ, వైఎస్ఆర్సీపీ. ఆ 2 మధ్యలోనే పోటీ, ఎవరున్నా వాళ్ళతో జాయిన్ అవ్వాలి. ఎస్, కరెక్టే. అట్లానే నేషనల్ పాలిటిక్స్లో ఈ పర్టికులర్ 24 ఎలక్షన్స్లోనే 2 పార్టీల సిద్ధాంతమే తప్ప థర్డ్ పార్టీగా ఉన్న వాళ్ళందరూ వ్యానిష్ అయిపోయారు. డ్రైవింగ్ టువర్డ్స్ 2 పార్టీ సిస్టమ్ ఇండియన్ పాలిటిక్స్. ఏ రీజనల్ పార్టీ అయినా వాళ్ళతో అవ్వాల్సిందే, ఐదర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్. ఎస్, కరెక్టే. మీకు ఉదాహరణకి ఇప్పుడు 2 కూటమిలో లేకుండా బయట ఉన్న పార్టీలు, ఇక్కడ టీఆర్ఎస్ కానీ, అటు పక్కన వైఎస్ఆర్సీపీ కానీ, అటు ఒరిస్సాలో బిజు పట్నాయక్ కానీ, తమిళనాడులో ఏడీఎంకే కానీ, మొత్తం ఒక పార్లమెంట్ సీట్ కూడా లేకుండా వచ్చింది. ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ 4 సీట్లు కానీ మిగతా వాళ్ళు ఎవరికి ఒకటి కూడా రాలేదు. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? నేషనల్ పాలిటిక్స్లో 2 పార్టీ సిస్టమ్కి వెళ్ళిపోతుంది. పద్దరుగా ఆ కూటమిలోనో ఈ కూటమిలోనో ఉండాల్సింది ఏ రీజనల్ పార్టీ. కరెక్టే. ఇప్పుడు మీరు అన్నది నేను ఒప్పుకుంటా. కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకున్నారు, ఓ పక్కనేమో చిరంజీవి గారిని పెట్టుకుని ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎదురుగుండానే వాళ్ళని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేయటం అనేది కొంచెం, అంటే వాళ్ళ ఓన్ స్ట్రాటజీనా లేకపోతే ఉంటుంది? బీజేపీ స్ట్రాటజీలు రోజు మార్చుకుంటూనే ఉంటారు కదా. అది కొంచెం ఇబ్బంది కలిగించే పరిణామం కాదు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి? అంత రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళని ఉంటుంది కదా. అది అట్లాంటివి చాలా జరుగుతుంటాయి. ఇప్పుడు మామూలుగా ఫార్చునేట్గా చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఆంధ్రాలో ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వకల్లా. అది కరెక్ట్. అది 5 ఏళ్ళు ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వకలేదు. ఎస్. సెంట్రల్లో బీజేపీ హ్యాస్ టు డిపెండ్. ఎస్. నితీష్ కుమార్ లాగా రేపు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే మన రాష్ట్రానికి కూడా అని అంటే తప్పదేమో పరిస్థితి బీజేపీకి. ఓకే. అందువల్ల మనకు రాష్ట్రానికి కావాల్సిన నిధుల వరకు తీసుకోవటమే పెట్టుకున్నారు.